విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైలను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైలను, వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే, నా సర్వము నీకే అర్పింతును. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే, నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ పూట పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం. దూరస్తులారా ఆలకించుడి, నేను చేసినది చూడుడి, సమీపస్తులారా నా పరాక్రమమును తెలుసుకొనుడి. చూడండి, దేవాది దేవుడైన దేవుని మాటలు మనము ఈరోజు ఈ ఉదయ ధ్యానములో ధ్యానిస్తున్నటువంటి మాటలు దూరాన ఉన్నవారు సమీపముగా ఉన్నవారిని ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ, నేను పరాక్రమము కలిగిన దేవుడను అని మీరు తెలుసుకోండి. ఈ వాక్యములో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనము వెంబడిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎవరు అని అంటే పరాక్రమము కలిగిన దేవుడు. ఆయన పరాక్రమమును మనము తెలుసుకోవాలి. ఆయన పరాక్రమమును మనము అనుసరించే వారమై దేవునితో మనం నిబంధన కలిగిన వారై ఉండాలని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కాబట్టి ఆయన ఎవరు అనంటే ఆయన పరాక్రమము కలిగిన దేవుడు. ద్వితీయోపదేశకాండములో 10వ అధ్యాయం 17వ వచనంలో, ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమందున్న పరమప్రభు అయ్యున్నాడు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడై దేవుడు. ఆయన నరుల ముఖమును చూసి లక్ష్యపెట్టువాడు కాదు, లంచము పుచ్చుకునేవాడు కాదు. ఇక్కడ కూడా మనం చూస్తే పరాక్రమవంతుడు, పరాక్రమము కలిగినటువంటి గొప్ప దేవుడు.
పై రూపాన్ని, నరుల యొక్క ముఖమును చూసి లక్ష్య పెట్టేవాడు కాదు, హృదయాన్ని చూసేవాడు. ఎవని హృదయంలో దేవుని గురించి ఆయన పరాక్రమము కలిగిన దేవుడు, ఆయన పరాక్రమమ కార్యాలు వారు ఎవరైతే దేవుని తెలుసుకొని ఆయన సన్నిధిలో హృదయములో పరాక్రమము కలిగిన దేవుడని ఉద్దేశించి ఉంటారో వారి హృదయములను లక్ష్యపెట్టువాడు, హృదయములను ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఎవరు అని అంటే పరాక్రమము కలిగిన దేవుడు అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూస్తే సామెతల గ్రంథములో 8వ అధ్యాయము 14వ వచనములో, ఆలోచన చెప్పువారు లెస్సైన జ్ఞానమిచ్చుటకు నా వశమున జ్ఞానాధారము నేనే, పరాక్రమ దేవుడను నేనే అని రాయబడింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి ఆలోచన చెప్పటములో ఆయన వశం, మరి జ్ఞానాధారము నేనే అని చెబుతూ పరాక్రమము కలిగిన దేవుడును అని చెప్తున్నాడు. మనిషికి కావలసిన జ్ఞానాధారము ప్రభువైన యేసుక్రీస్తు. జ్ఞానమిచ్చువాడు ఆయన, లెస్సైన జ్ఞానమిచ్చువాడు ఆయన. ఈరోజు లోకములో మనుషుడు అజ్ఞానములో పడుతున్నారు, దేవుని గురించి తెలియట్లా. జ్ఞానం ఆయన దగ్గరే ఉన్నది, సర్వసంపదలు ఆయన దగ్గరే ఉన్నవి, సకల సమృద్ధి ఆయన దగ్గరే ఉన్నది. ఈరోజు ఆ పరాక్రమము కలిగిన దేవుణ్ణి నీవు తెలుసుకొని ఉన్నావా? ఆ పరాక్రమము కలిగిన దేవుని యొక్క సామర్థ్యతను నువ్వు కలిగి ఉన్నావా అనేది ఇక్కడ వాక్యముల చేత మనల్ని హెచ్చరిస్తున్న మాటలు. మరొక మాట మనం చదువుతున్నాము కీర్తన గ్రంథములో 21వ కీర్తన రాయబడినటువంటి వాక్యములో 13వ వచనం చదువుతున్నాం. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుచున్నాము, మేము గానము చేయుచు నీ పరాక్రమములను కీర్తించదము. ఇక భక్తులు రాస్తున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే, యెహోవా మీ నామమును బట్టి మేము హెచ్చించబడుతున్నాము, మిమ్మల్ని హెచ్చించుచున్నాము. ఇదిగోనైనా నా ప్రభువా మీ యొక్క పరాక్రమములను మేము కీర్తించదమని రాస్తున్నటువంటి మాటలు. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం చదివితే ఆయన పరాక్రమమును మనం కీర్తించాలి. గొప్ప దేవుడు ఆయన, మహామహిమ కలిగిన దేవుడు, పరాక్రమము కలిగిన దేవుడు, పరమందున్న దేవుడు, పరిశుద్ధుడు అనిపించుకొనటానికి యోగ్యుడు. ఆయన సన్నిధిలో మనం ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో నిబంధన గలవారమై ఉన్నామని, ఉండాలని వాక్యం చెప్తున్నమాట. జ్ఞానము ఆయన వశములోనే ఉన్నది, పరాక్రమము ఆయనలోనే ఉన్నది. ఇక్కడ మనం చూస్తే ఆయన నామమును కీర్తించి గణపరచు వారమై ఉన్నాం. యాకోబును గురించి చెబుతూ 49వ అధ్యాయము ఆదికాండములో 24వ వచనాన్ని మనం చదువుతున్నాం. 24వ వచనం, యాకోబు కొలిసిన పరాక్రమశాలి అయినటువంటి వానికి హస్తబలము వలన అతని విల్లు బలమైనదిగాను, ఇజ్రాయేలు బండై, ఇదిగో అక్కడ ఆయన సహాయము చేసినటువంటి నీ తండ్రి అయినటువంటి దేవుని వలన పైనున్నటువంటి మీ మిట్టైన దీవెనలు వారి మీదకి వచ్చునని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా పరాక్రమశాలి అయినటువంటి దేవుడు ఆయన హస్తబలము చేత యాకోబు సంతతిని దేవుడు దీవించినట్లుగా రాయబడి ఉంది. ఆయన పరాక్రమమైనటువంటి బలమును బట్టి, ఆయన పరాక్రమమైనటువంటి కార్యములను బట్టి. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఆయన పరాక్రమ కార్యములు మనం పరిశుద్ధమైన దేవునితో నిబంధన కలిగిన వారమై దేవునితో తీర్మానం కలిగి ఉండాలి. కాబట్టి మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అని అంటే ఆయన పరాక్రమము కలిగిన దేవుడు. పరాక్రమము కలిగినటువంటి పరమందున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యందు జ్ఞానం ఉన్నది. ఆయన సన్నిధిలో మనము లెస్సైన జ్ఞానము కలిగి ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన యందు మనము భయభక్తులు గలవారమై ఉండాలని వాక్యం ఇక్కడ తెలియచేస్తున్నమాట. ఆదికాండములోని 49వ అధ్యాయంలో 25వ వచనంలో, క్రింద దాగి ఉన్న అగాధములలో ఉన్నటువంటి దీవెనలతోనూ అనుసరించుచు, ఇదిగో దీవెనలతోనూ గర్భఫలము యొక్క దీవెనలతోనూ నిన్ను దీవించి
సర్వశక్తి యొక్క దీవెన వలన అతన్ని బాహుబలము దిట్టపరచబడెను అని రాయబడింది. దేవుని యొక్క పరాక్రమము కలిగినటువంటి కార్యాలు మనం చూడాలి. ఆయన బాహుబలము ఎలా ఉన్నదంటే ఏంటిది? భూమి మీద యొక్క దీవెనలు, నీ తల మీదకు వచ్చేటువంటి దీవెనలు, నీ గర్భమును ఇచ్చినటువంటి బిడ్డల యొక్క దీవెనలు సమస్తమును కూడా ఆయన యొక్క బాహుబలము చేత దిట్టపరిచినటువంటి గొప్ప పరాక్రమము కలిగిన దేవుడని ఇక్కడ వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆరాధించుచున్నటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన ఎవరు అనంటే మనం గమనించాలి. ఆయన పరమందున్నటువంటి పరాక్రమము కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన పరాక్రమము కలిగినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి విషయములో మనం చాలా జాగ్రత్తగా ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. నీ హృదయంలో దేవుని గురించినటువంటి ఆయన మీద ఉన్న నీకు ఆలోచన ఏమై ఉన్నది? ఆయన మీద నువ్వుకున్న విశ్వాస జీవితంలో ఆయన పరాక్రమము కలిగిన దేవుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియులారా, రాయబడిన మాటలు మనం చదువుతున్నాం. మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథములో 20వ అధ్యాయము 11వ వచనములో, అయితే పరాక్రమము కలిగినటువంటి సూర్యుని వలె యెహోవా వానికి తోడుగా ఉండెను. చూసారా? పరాక్రమము కలిగినటువంటి సూర్యుని వలె దేవుడు వారికి తోడుగా ఉన్నారు. సూర్యుని వలె దేవుడు యొక్క పరాక్రమము కలిగినటువంటి ఆయన మనకు తోడై ఉన్నారు. ప్రతి మనిషి ఎవరైతే ప్రభు వైపు చూస్తారో, ఎవరైతే ప్రభువును మనసులో ఆత్మ సంబంధముగా నిలుపుకుంటారో, వాక్యం చెప్తున్న మాట, ఆయన పరమందు దేవుడు, పరమంతుడైనటువంటి గొప్ప దేవుడు, పరాక్రమవంతుడైనటువంటి దేవుడు, గొప్పవైనటువంటి దేవుడు ఆయన. 1వ అధ్యాయములో ఇర్మియా గ్రంథములో 1వ అధ్యాయములో 19వ వచనంలో చదివితే, వారు నీతో యుద్ధము చేయుదురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును, వీరు నీ పైన విజయము పొందజాలలేరని ఇదే యెహోవా వాక్కు. చూసారా? ఇర్మియాతో చెబుతున్నటువంటి మాట. నీవు వారితో యుద్ధమునకు అక్కడ ముందుగా వెళ్తావేమో కానీ వారు నీతో యుద్ధము చేయటానికి సరిపోరు. కాబట్టి పరమందున్న దేవుడు నీకు విజయం కలుగు చేస్తాడు. కాబట్టి మొదటిగా పైనున్న దీవెనలు, భూమి మీద కావలసిన దీవెనలన్నీ ఇవ్వగలిగిన మరి పరమందున్నటువంటి దేవుడు పరాక్రమము కలిగిన దేవుడని, అలాగే నీకు కావలసిన అపజయాలన్నిటిలో నుంచి విజయాన్ని కలుగు చేస్తూ నీకు పరమందు దేవుడు పరాక్రమము కలిగిన దేవుడై ఉన్నాడని, అలాగనే నీకు లెస్సైన జ్ఞానమును కలుగు చేసే పరమందున్నటువంటి దేవుడు పరాక్రమము కలిగిన దేవుడై ఉన్నాడని, ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ఎలాగ నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావు, ప్రభువుని నువ్వు ఎలా అర్థం చేసుకొని దేవునితో నిబంధన చేసుకున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మూలవాక్యం ఏమైనదంటే, నా పరాక్రమమును మీరు తెలుసుకోవాలి. ముందు నీవు ఆయన యొక్క పరాక్రమమును తెలుసుకొని భక్తి జీవితాన్ని కొనసాగించగలిగితే ఆయన చేసే ప్రతి ఒక్క కార్యాలు నీ భక్తి జీవితములో, నీ విశ్వాస జీవితం మీద ఆధారపడి ఉన్నది. ఆయన చేసే గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయటానికి నిన్ను ఆయన యొద్దకు పిలుచుకొని ఆయన మాటలు నీతో వినిపిస్తున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరు మనసును పెట్టుకొని దేవునికి నీ హృదయం ఇవ్వు. పరాక్రమము కలిగినటువంటి కార్యాలు ప్రభు సన్నిధిలో చూస్తావు. అట్టి కృప నీకు కలుగు చేయును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు. పరమందున్న దేవా, పరమందున్నటువంటి ప్రభువా, పరాక్రమం అనేటువంటి గొప్ప కార్యములు చేయువాడా, మీ బాహుబలము చాపి మా పక్షముగా ఈ ఉదయమే ప్రతి కార్యాలు మీ కృపలో జరిగించి ప్రార్థన చేస్తున్న వారి కుటుంబాలలో అనేకమైన మేలులు ఉపకారముల చేత మీ సన్నిధిలో వారి మనస్సులో నేను ఆరాధిస్తున్న దేవుడు పరమందుని దేవుడు, పరాక్రమవంతుడైనటువంటి బలమైన దేవుడని తెలుసుకొని మిమ్మల్ని వెంబడించే విషయంలో కృప చూపించి సహాయం చేసి మహిమపరుచుకొనమని పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఒక్కొక్కరిని ఎందరైతే వాక్యము విని ఏకీభిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను మీ యొక్క సామర్థ్యతను తెలుసుకొని వెంబడించే కృపలో స్థిరపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను అన్ని విషయములలో ఆయన బలము చేత మిమ్మల్ని ఆశీర్వాదము కలుగు చేయును. ఆమేన్.